మీరు కొత్త ఫోన్ కొంటున్నారా? అది కూడా మీ బడ్జెట్ వచ్చేసి బిలో 15,000 రూపీసా? అయితే ఈ వీడియో మీకోసమే. బికాజ్ ఈరోజు మనం డిస్కస్ చేస్తుంది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ టాప్ 5 స్మార్ట్ ఫోన్స్ అండర్ 15,000 రూపీస్ ఇన్ మార్చ్ 2025. సో ఈ మంత్ మీరు మొబైల్ తీసుకోవాలి అనుకోని మీ బడ్జెట్ 15,000 లేదా దానికన్నా తక్కువ ఉంటే మాత్రం ఈ వీడియో మీకోసమే. దాంతో పాటుగా ఈ 5 మొబైల్స్ ప్రెజెంట్ ఇన్ ఇండియా మార్కెట్ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్స్ భయ్యా. ఈ 5 మొబైల్స్ కి మించిన మొబైల్స్ లేవు. ఇవి కాకుండా సపోజ్ మీకు వేరే మొబైల్ ఏమైనా నచ్చితే కామెంట్ చేయండి, లెట్ మీ నో. అది వర్త్ కాదా తప్పకుండా కామెంట్ చేసి రిప్లై చేస్తాం భయ్యా, మర్చిపోకండి. ఇక ఈ మొబైల్స్ విషయానికి వస్తే ఎలా పిక్ చేసా అంటే మాత్రం ప్రెజెంట్ ఇండియా మార్కెట్ లో ఈ ప్రైస్ సెగ్మెంట్ లో అందరికి కావాల్సింది ఏంటి భయ్యా? బెస్ట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్, బెస్ట్ కెమెరా స్మార్ట్ ఫోన్, దాంతోపాటు బెస్ట్ బ్యాటరీ బ్యాకప్, బెస్ట్ బ్రాండ్, అదే విధంగా మనకు బెస్ట్ డిస్ప్లే కావాలి. ఈ అన్ని రిక్వైర్మెంట్స్ దృష్టిలో పెట్టుకొని ఈ టాప్ 5 మొబైల్స్ పిక్ చేయడం జరిగింది భయ్య. సో ఈ మొబైల్స్ మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, చాలా ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇక టాపిక్ లోకి వెళ్లే ముందు ఈరోజు డేట్ అండ్ టైం ఒకసారి చూసేయండి భయ్య. ఈరోజు డేట్ అండ్ టైమ్. ఇక లిస్ట్ లో ఫస్ట్ స్మార్ట్ ఫోన్ వచ్చేసి మనకు పోకో నుండి M సిరీస్ లో ఈ ఇయర్ వచ్చిన మొబైల్స్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ ఫోన్ భయ్య. అదే పోకో M7 Pro 5G స్మార్ట్ ఫోన్. ఇది మీకు దొరికేది ఫ్లిప్కార్ట్ లో భయ్య, గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రైస్ ట్యాగ్ వచ్చేసి మనకు 6GB and 128GB 13,499 13,999 లో ఈ స్మార్ట్ ఫోన్ మీరు బై చేసుకోవచ్చు అనమాట. విత్ బ్యాంక్ ఆఫర్స్ అన్ని కలుపుకొని ఈ మొబైల్ మీకు 14-13,000 వచ్చేసింది భయ్య. ఇక మొబైల్ మీకు ఏం ఆఫర్ చేస్తుంది అంటే మాత్రం 6.67 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ OLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 2100 nits పీక్ బ్రైట్నెస్, HDR10+ సపోర్ట్ తో పాటుగా డిస్ప్లే ప్రొటెక్షన్ విషయానికి వస్తే ప్రొవైడ్ చేస్తుంది మనకు Gorilla Glass 5 ప్రొటెక్షన్. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5110 mAh బ్యాటరీ సెటప్, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ మీకు బాక్స్ లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతో పాటు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే Moto G64 లో ఉన్నది, దాంతో పాటు Redmi Note 14 లో ఉన్న చిప్ సెట్ అదేనండి Dimensity 7025 Ultra 2.5 GHz octa-core చిప్సెట్, 7 5G బ్యాండ్స్ మొబైల్ మీకు ఆఫర్ చేయడంతో పాటుగా AI ఫీచర్స్ ని కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక OS విషయానికి వస్తే హైపర్ OS 1.0 బేస్డ్ Android 14 తో మొబైల్ వస్తుంది. 2+4 years అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అట్లీస్ట్ మనకు 3 years ప్రొవైడ్ చేస్తే బాగుండేది, కానీ మొబైల్ మీకు రావడం లేదు. దాంతో పాటు కెమెరా విషయానికి వస్తే మనకు రియర్ సైడ్ లో 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ విత్ Sony LYT 600 సెన్సార్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే మనకు పంచలో 20 MP సెల్ఫీ కెమెరా ప్రొవైడ్ చేస్తారు. ఇక వీడియో రికార్డింగ్ విషయానికి వస్తే మనకు రెండు కూడా, అంటే మనకు రియర్ సైడ్ లో అండ్ ఫ్రంట్ ప్రొవైడ్ చేస్తుంది. 1080p 30fps వరకు సపోర్ట్ మీకు ఉంటుంది భయ్య. చూసుకుంటే మాత్రం మనకు కెమెరా, పర్ఫార్మెన్స్, బ్యాటరీ అండ్ డిస్ప్లే మొబైల్ లో బాగుంది. దాంతో పాటు డిజైన్ విషయానికి వస్తే మొబైల్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. అండ్ మొబైల్ లో మనకు 3.5mm హెడ్ ఫోన్ జాక్, SD కార్డ్ సపోర్ట్, క్యారియర్ అగ్రిగేషన్, దాంతో పాటు డాల్బీ అట్మాస్ తోని డ్యూయల్ స్పీకర్స్ మొబైల్ మీకు సపోర్ట్ ఇస్తుంది. నాట్ ఓన్లీ దట్, ఇక్కడ మీకు IP64 రేటింగ్, IR బ్లాస్టర్, DDR4X అండ్ UFS 2.2 కూడా ఈ మొబైల్ మీకు ఆఫర్ చేస్తున్నారు. బట్ మనకు రేర్ సైడ్ లో ఆఫర్ చేస్తుంది ప్లాస్టిక్ బాడీ, గ్లాస్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది భయ్య. మొబైల్ ఫీచర్స్ అయితే బాగున్నాయి, డిజైన్ కూడా బాగుంది. మరి మొబైల్ లో కనిపించే కాన్స్ ఏంటి అంటే మాత్రం భయ్య, జస్ట్ 2 years మాత్రం మనకు OS అప్డేట్ ప్రొవైడ్ చేస్తారు. అట్లీస్ట్ మనకు 3 years ఇస్తే బాగుండేది, కానీ మొబైల్ మీకు ఇవ్వడం లేదు. దాంతో పాటు మొబైల్ మీకు బ్లోట్వేర్ ఉంటుంది, లైట్ గానే ఉంది, కానీ ప్రొవైడ్ చేస్తున్నారు భయ్య. దాంతో పాటు 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. ఎస్, మనకు బిలో 15,000 రూపీస్ లో 45 వాట్స్ బాగానే ఉంటుంది, కానీ లాస్ట్ జనరేషన్ స్మార్ట్ ఫోన్ తో కంపేర్ చేస్తే, అంటే పోకో M6 Pro లో ఇచ్చింది మనకు 67 వాట్స్ తగ్గించారు. అంటే మనకు లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ లో ఫాస్ట్ ఛార్జింగ్ తగ్గించారు, 45 వాట్స్ మాత్రం ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఇవ్వకుండా 67 వాట్స్ ఇచ్చి ఉంటే మాత్రం మొబైల్ ఎక్కడికో వెళ్ళిపోయేది భయ్య, కానీ మొబైల్ ఈ విధంగా మీకు ప్రొవైడ్ చేస్తారు. బట్ మనకు మొబైల్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మాత్రం మనకు హైపర్ వాయిస్ లో MIUI డైలర్ ఉందన్నమాట. అంటే ఆటో కాల్ రికార్డింగ్ మీరు చేసుకోవచ్చు. దాంతోపాటు కేవలం 7.9mm థిక్నెస్ మాత్రం మొబైల్ మీకు ఉంటుంది భయ్య. ఇవన్నీ సేమ్ ఫీచర్స్ మీకు రెడ్మీ స్మార్ట్ ఫోన్ లో కావాలి అనుకుంటే మీరు పే చేయాల్సింది 19,000 రూపీస్. మొబైల్ యొక్క పేరు వచ్చేసి Redmi Note 14 5G స్మార్ట్ ఫోన్. చూసుకోండి, ఈ మొబైల్ వచ్చేసి మనకు పోకో అన్ని సేమ్ ఫీచర్స్ 14,000కి 13,000కి ఆఫర్ చేస్తుంది భయ్య. మీరు తప్పకుండా మొబైల్ ని బై చేసుకోవచ్చు. ఇక సెకండ్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే ఇండియా మార్కెట్ లో వచ్చిన లేటెస్ట్ బ్రాండ్ భయ్య, అదే CMF ఫోన్ 1. ఇది కూడా మీకు దొరికేది ఫ్లిప్కార్ట్ లో, అమెజాన్ లో కాదు, గుర్తుపెట్టుకోండి. బై చేయాలనుకుంటే ఫ్లిప్కార్ట్ లోకి వెళ్ళండి, బై చేసుకోండి. అండ్ ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే 6GB and 128GB 13,499 13,999 14,499 ఈ విధంగా ప్రైస్ ట్యాగ్ ఉంటుంది. అంటే ప్రైస్ ట్యాగ్ కాన్స్టెంట్ గా ఉండదు, మారుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు తగ్గుతుందో అప్పుడు మొబైల్ మీరు బై చేసుకోవచ్చు. ఇక మొబైల్ మీకు ఏం ఆఫర్ చేస్తుంది అంటే మాత్రం 6.67 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 2000 nits పీక్ బ్రైట్నెస్, HDR10+ సపోర్ట్ అండ్ ఇట్స్ ఏ 8-bit డిస్ప్లే భయ్య. గుర్తుపెట్టుకోండి, ఇట్స్ నాట్ ఏ 10-bit డిస్ప్లే. దాంతో పాటు 5000 mAh బ్యాటరీ, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ మొబైల్ మీకు సపోర్ట్ చేస్తుంది, కానీ బాక్స్ మీకు అడాప్టర్ ఉండదు. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే దీంట్లో మీరు లైట్ గేమింగ్ కూడా చేసుకోవచ్చు. అదే Dimensity 7300 2.5 GHz octa-core చిప్సెట్, పర్ఫార్మెన్స్ బాగుంటుంది. దాంతో పాటు OS విషయానికి వస్తే నథింగ్ OS 2.6 బేస్డ్ Android 14 తో మొబైల్
వచ్చింది. 2+3 years అప్డేట్స్ మొబైల్ మీకు సపోర్ట్ చేస్తుంది. క్లీన్ వాయిస్ మనకు నథింగ్ ప్రొవైడ్ చేస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే మనకు సోనీ IMX882 సెన్సార్ తో మనకు రియల్ సైడ్ లో 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు. అప్ టు మీకు 4K 30 fps వరకు వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తుంది, కానీ వితౌట్ ఎనీ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. మనకు జస్ట్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మాత్రమే మొబైల్ మీకు సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే పంచోలో మీకు 16 మెగాపిక్సెల్ మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. ఇక మొబైల్ డిజైన్ విషయానికి వస్తే ఈ విధంగా ఉంటుంది. మీరు బ్యాక్ ని రిమూవ్ చేసుకోవచ్చు అండ్ ప్రొవైడ్ చేస్తుంది మనకు ప్లాస్టిక్ అండ్ వేగన్ లెదర్ బేర్, గుర్తుపెట్టుకోండి. దాంతో పాటు IP54 రేటింగ్, మోనో స్పీకర్ ఉంటుంది. డ్యూయల్ స్పీకర్స్ మొబైల్ మీకు సపోర్ట్ చేయడం లేదు. DDR4X అండ్ UFS 2.2 తో పాటుగా SD కార్డ్ కూడా ఈ యొక్క స్మార్ట్ ఫోన్ మీకు సపోర్ట్ ఇస్తుంది భయ్య. చూసుకుంటే మొబైల్ బానే ఉంది, కానీ మొబైల్ లో కనిపించే కాన్స్ ఏంటి అంటే మాత్రం మొబైల్ యొక్క డిస్ప్లే భయ్య. ఇది కేవలం 8-bit డిస్ప్లే మాత్రమే, 10-bit డిస్ప్లే కాదు, గుర్తుపెట్టుకోండి. కలర్స్ విషయానికి వస్తే అంత షార్ప్ గా అక్యురేట్ గా ఉండవు. డల్ కలర్స్ మనకు ఈ డిస్ప్లేలో కనిపిస్తాయి. దాంతో పాటు బాక్స్ లో మీకు చార్జర్ ఉండదు, భరించాలి తప్పదనమాట. దాంతోపాటు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మొబైల్ మీకు ఆఫర్ చేయడం లేదు వీడియో రికార్డింగ్ చేసే టైంలో. ఇంకొచ్చేసి మనకు ప్రొవైడ్ చేసింది కేవలం మోనో స్పీకర్ మాత్రమే, అంటే ఒకటే మాత్రం మనకు స్పీకర్ ఈ మొబైల్ ఆఫర్ చేస్తుంది. ఈ విధంగా చిన్న చిన్న కాల్స్ మొబైల్లో ఉన్నాయి, కానీ మనకు మోస్ట్ క్లీన్ వాయిస్, దాంతోపాటు డైమెన్సిటీ 7300 గ్రేట్ ఆప్షన్. మీరు తప్పకుండా ట్రై చేసుకోవచ్చు. నథింగ్ వాయిస్ బాగుంటుంది భయ్య, తప్పకుండా మీరు ట్రై చేసుకోవచ్చు అనమాట. ఇక మన థర్డ్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే ఇది ప్యూర్ గా గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ ఫ్రమ్ రియల్మీ. మీకు తెలిసే ఉంటుంది, రియల్మీ నార్జో 70 టర్బో 5G స్మార్ట్ ఫోన్. ఈ స్మార్ట్ ఫోన్ మీకు కావాలనుకుంటే, బై చేయాలనుకుంటే దొరికేది అమెజాన్ లో, గుర్తుపెట్టుకోండి. లేదు భయ్య నేను అమెజాన్ లో బై చేయను, నేను ఫ్లిప్కార్ట్ లో మాత్రం బై చేస్తా అంటే మాత్రం సేమ్ ఫీచర్స్ రియల్మీ స్మార్ట్ ఫోన్ మీకు ఫ్లిప్కార్ట్ లో కనిపిస్తుంది. దాని పేరు వచ్చేసి రియల్మీ P1 స్పీడ్. సేమ్ ఫీచర్స్, సేమ్ ప్రైస్ ట్యాగ్, మారేది జస్ట్ పేరు. దాంతో పాటు మీరు బై చేసే ప్లాట్ఫామ్. టర్బో విషయానికి వస్తే 70 టర్బో విషయానికి వస్తే మీకు దొరికేది అమెజాన్ లో, స్పీడ్ విషయానికి వస్తే మీకు దొరికేది ఫ్లిప్కార్ట్ లో. అంతే తేడా, మిగిలిన ప్రతి ఒక్క ఫీచర్ మీకు సేమ్ టు సేమ్ ఉంటుంది భయ్య, కన్ఫ్యూజ్ మాత్రం కాకండి. ఇక ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే 6GB అండ్ 128GB, 13,999, 13,499, 14,499 ఈ విధంగా ప్రైస్ ట్యాగ్ ఉంటుంది. మారుతూ ఉంటుంది కాబట్టి చూసుకోండి. ఇప్పుడు తగ్గుతుంది మొబైల్ ప్రైస్ ట్యాగ్, అప్పుడు మీరు మొబైల్ ని బై చేసుకోవచ్చు అనమాట. అది ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ మీ ఇష్టం అనమాట. ఇక మొబైల్ మీకు ఏం ఆఫర్ చేస్తుంది అంటే మాత్రం 6.67 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ OLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్, 2000 nits పీక్ బ్రైట్నెస్, అండ్ ఇది మనకు AG గ్లాస్ కూడా డిస్ప్లే ప్రొటెక్షన్ ఇస్తుంది, కానీ HDR మనకు నెట్ఫ్లిక్స్ లో సపోర్ట్ చేయదు భయ్య. ఇది చిన్న కాన్ మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే. ఇక బ్యాటరీ విషయానికి వచ్చేసరికి మనకు 5000 mAh బ్యాటరీ, 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ మనకు బాక్స్ లో ఆఫర్ చేస్తున్నారు. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మనకు BGMI 90 fps ఇస్తుంది, అది కేవలం TDM మ్యాచ్ లో మాత్రమే. డైమెన్సిటీ 7300 ఎనర్జీ, 2.5 GHz ఆక్టోకోర్ చిప్సెట్, అదే విధంగా మనకు లార్జ్ వేపర్ కూలింగ్ కూడా మొబైల్ మీకు ఆఫర్ చేస్తున్నారు. బట్ ఇక్కడ మనకు చిన్న గిమిక్ ఏంటంటే మాత్రం BGMI అది కూడా మనకు TDM మ్యాచ్ లో మాత్రమే 90 fps ఇస్తుంది, GT మోడ్ మీరు ఆన్ చేసుకుంటే. ఈ విధంగా ఉంటుంది అనమాట. చూసుకోండి, ప్రతి గేమ్ లో మనకు 90 fps ఇవ్వదు భయ్య, 60 fps మీకు ఆఫర్ చేసి ఉంటుంది. ఇక ఇది గేమింగ్ స్మార్ట్ ఫోన్ కాబట్టి మనకు స్ట్రాంగెస్ట్ వేపర్ కూలింగ్ ఈ స్మార్ట్ ఫోన్ మాత్రమే ఆఫర్ చేసి ఉంటుంది అనమాట ఈ ప్రైస్ సెగ్మెంట్ చూసుకుంటే. దాంతో పాటు OS విషయానికి వస్తే రియల్మీ UI 5.0 బేస్డ్ Android 14 తో మొబైల్ వచ్చింది. 2+3 years అప్డేట్స్ మొబైల్ మీకు ఆఫర్ చేస్తున్నారు. బట్ మొబైల్ లో మీకు లాట్ ఆఫ్ ద బ్లోట్వేర్ ఉంటుంది భయ్య. హాట్ యాప్స్, హాట్ గేమ్స్, చాలా బ్లోట్వేర్ ఉంటుంది. ఆ హెడ్ఏక్ మాత్రం భరించాల్సిందే. ఇక దాంతో పాటు కెమెరా విషయానికి వస్తే మనకు రియల్ సైడ్ లో 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా ఆఫర్ చేస్తున్నారు. 4K 30 fps వరకు మీరు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే పంచోలో మీకు 16 మెగాపిక్సెల్ ఈ మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. బట్ రియల్ సైడ్ కెమెరాలో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదు. అండ్ మనకు ఇది గేమింగ్ స్మార్ట్ ఫోన్ కాబట్టి కెమెరా మాత్రం కొంచెం డౌన్ గ్రేడ్ గానే మొబైల్ లో కనిపిస్తుంది. కంపేర్ టు CMF Phone 1 ఈ కెమెరాస్ బాగుండవు భయ్య. మీ కెమెరా కోసం కావాలనుకుంటే గో విత్ CMF Phone 1 చూసుకోండి. మొబైల్ చూసుకుంటే మాత్రం బాగానే ఉంది. ఇక డిజైన్ విషయానికి వస్తే మనకు డిజైన్ ఈ విధంగా ఉంటుంది భయ్య. రియల్ సైడ్ కెమెరా విషయానికి వస్తే మనకు ప్రొవైడ్ చేసిన డ్యూయల్ కెమెరా సెటప్, దాంతో పాటు DDR4X, UFS 3.1, IP65 రేటింగ్, హెడ్ ఫోన్ జాక్, SD కార్డ్ సపోర్ట్ తో పాటుగా డ్యూయల్ స్పీకర్స్ ఆఫర్ చేస్తుంది. మరి మొబైల్ లో కనిపించే కాన్స్ ఏంటి అంటే మాత్రం డిస్ప్లే లో మీకు చెప్తున్నా HDR వీడియో ప్లేబ్యాక్ సపోర్ట్ లేదు నెట్ఫ్లిక్స్ లో. దాంతో పాటు కెమెరాలో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదు భయ్య. ఏంటో మరి. అండ్ వీళ్ళు మార్కెటింగ్ చేసింది ఇది గేమింగ్ స్మార్ట్ ఫోన్, కానీ TDM మ్యాచ్ లో మాత్రమే BGMI లో 90 fps ఇస్తుంది. అన్ని గేమ్స్ లో మీకు 90 fps ఇవ్వడం లేదు, అంటే అది కేవలం గేమింగ్ మాత్రమే చెప్తున్నా. దాంతో పాటు చూసుకుంటే మాత్రం కెమెరా వచ్చేసి మనం గేమింగ్ స్మార్ట్ ఫోన్ కాబట్టి ఆబ్వియస్ గా కాంప్రమైజ్ రూమ్ లోనే మొబైల్ కనిపిస్తుంది. అండ్ బ్లోట్వేర్ లో మనకు హాట్ యాప్స్, హాట్ గేమ్స్ ఉంటాయన్నమాట, అది భరించాల్సిందే. ఇలాంటి చిన్న చిన్న కాన్స్ మొబైల్ మీకు కనిపిస్తాయి. ఇక మన ఫోర్త్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే ఎవరికైతే సామ్సంగ్ నుండి స్మార్ట్ ఫోన్ కావాలో, వేరే స్మార్ట్ ఫోన్ నాకు అవసరం లేదు,
జస్ట్ నాకు సామ్సంగ్ స్మార్ట్ ఫోన్ మాత్రమే కావాలి అనుకునే వాళ్ళ కోసమే ఈ ఫోర్జర్ స్మార్ట్ ఫోన్. అదే సామ్సంగ్ గెలాక్సీ M35 5G స్మార్ట్ ఫోన్. ఇది మీకు దొరికేది అమెజాన్ లో భయ్యా, ఫ్లిప్కార్ట్ లో కాదు, గుర్తుపెట్టుకోండి. బై చేయాలనుకుంటే అమెజాన్ కి వెళ్ళండి, బై చేసుకోండి. 6GB అండ్ 128GB మనకు 13,499, 14,499, 15,999 ఈ విధంగా ప్రైస్ ట్యాగ్ ఉంటుంది, మారుతూ ఉంటుంది. బికాస్ ఇది మనకు సామ్సంగ్ స్మార్ట్ ఫోన్ కాబట్టి ప్రైస్ ట్యాగ్ కాన్స్టెంట్ గా ఉండదు. చూసుకోండి, ఎప్పుడు తగ్గుతుందో అప్పుడు మీరు మొబైల్ ని బై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే సేల్ ఉన్నప్పుడు బ్యాంక్ ఆఫర్ అప్లికేబుల్ చేసి కూడా ఈ స్మార్ట్ ఫోన్ ని మీరు 13,000-14,000 బై చేసుకోవచ్చు అనమాట. ఇక మొబైల్ మీకు ఏం ఆఫర్ చేస్తుంది అంటే మాత్రం 6.6 ఇంచెస్ సూపర్ ఎమ్యులేట్ డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్, 1000 nits పీక్ బ్రైట్నెస్, 6000 mAh బ్యాటరీ, 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. కానీ బాక్స్ లో మీకు అడాప్టర్ ఉండదు. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అదే హెడేక్ భయ్యా. Exynos 1380 మొబైల్ మీకు కనిపిస్తుంది. దీని పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే లైట్ గేమింగ్ కోసం కూడా నేను రికమెండ్ చేయను, జస్ట్ ఒక సామ్సంగ్ యూజర్ కి మాత్రమే ఈ మొబైల్ ని రికమెండ్ చేస్తాను. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఓకే పర్ఫార్మెన్స్ మాత్రమే. బట్ మనకు నాక్ సెక్యూరిటీ, సామ్సంగ్ వాలెట్ ఇవన్నీ కూడా మొబైల్ మీకు ఆఫర్ చేస్తూ ఉంటుంది. ఇక ఓఎస్ విషయానికి వస్తే One UI 6.1 బేస్డ్ Android 14 మొబైల్ వస్తుంది. 4+5 years అప్డేట్స్ మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఇదే స్మార్ట్ ఫోన్ మీకు హైయెస్ట్ గా ఓఎస్ అప్డేట్ ప్రొవైడ్ చేసిన స్మార్ట్ ఫోన్ భయ్యా. గ్రేట్ ఆప్షన్. అంటే మనకు లాంగ్ టర్మ్ వరకు మీరు యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఈ మొబైల్ మీరు తప్పకుండా బై చేసుకోవచ్చు. అండ్ కెమెరా విషయానికి వస్తే మనకు రియల్ సైడ్ ప్రొవైడ్ చేస్తుంది. 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే పంచోలో మీకు 13 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తారు. అప్ టు మీరు 4K 30 fps వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు సెల్ఫీలో అండ్ రియర్ కెమెరాలో. ఇది మాత్రం మొబైల్ కి చాలా పెద్ద ప్లస్ పాయింట్ భయ్యా. అండ్ మొబైల్లో మీకు వేపర్ కూలింగ్ ప్రొవైడ్ చేస్తారు భయ్యా. Exynos చిప్ సెట్ కి వేపర్ కూలింగ్ ఏంటో. ఇక డిజైన్ విషయానికి వస్తే మనకు ప్రొవైడ్ చేస్తుంది ప్లాస్టిక్ బాడీ ప్రొవైడ్ చేస్తారు. ఈ విధంగా డిజైన్ ఉంటుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఇన్ డిస్ప్లే రావడం లేదు. అండ్ మొబైల్ లో మీకు డాల్బీ అట్మాస్ తోని డ్యూయల్ స్పీకర్స్ ప్రొవైడ్ చేస్తారు. SD కార్డ్ సపోర్ట్ మొబైల్ మీకు ఇస్తుంది. ఇక మొబైల్ లో కనిపించే కాన్స్ ఏంటి అంటే మాత్రం ఇది మనకు బల్కీ డిజైన్ తో వస్తుంది. అంటే మోర్ దెన్ 200 grams, 9.1 mm థిక్నెస్ భయ్యా. బల్కీగా మొబైల్ ఉంటుంది. అండ్ బాక్స్ లో మీకు 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ ఇవ్వడం లేదు, అది మాత్రం కానే. అండ్ ఇది గేమింగ్ మొబైల్ కాదు, గేమింగ్ చిప్ సెట్ కాదు. ప్రొవైడ్ చేస్తుంది Exynos 1380 చిప్ సెట్. అందుకే చెప్తున్నా గేమింగ్ కోసం మాత్రం ఈ యొక్క స్మార్ట్ ఫోన్ ని బై చేయమాకండి. ఓకే నాకు సామ్సంగ్ నుండి మొబైల్ కావాలి కానీ ఈ Exynos చిప్ సెట్ యొక్క హెడేక్ నాకు వద్దు అనుకునే వాళ్ళ కోసం లేటెస్ట్ గా ఒక స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. అదే సామ్సంగ్ గెలాక్సీ M16 5G స్మార్ట్ ఫోన్. ఇది మనకు రీసెంట్ గా లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్ భయ్యా. మీకు దొరికేది అమెజాన్ లో 12,000కి మొబైల్ మీకు ఆఫర్ చేస్తూ ఉంటారు. అండ్ మొబైల్ మీకు ప్రొవైడ్ చేస్తుంది Dimensity 6300 అండ్ లేటెస్ట్ OS అంటే Android 15 మొబైల్ కనిపిస్తుంది, ఇంక్లూడింగ్ 6 years OS అప్డేట్. ఇది మాత్రం మొబైల్ కి చాలా పెద్ద అప్డేట్ అనమాట. బికాజ్ మనకు M35 ప్రొవైడ్ చేస్తుంది కేవలం 4 years మాత్రమే. అదే విధంగా మనకు ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ 6 years ప్రొవైడ్ చేస్తుంది. దాంతో పాటు స్పీకర్, దాంతో పాటు మనకు SD కార్డ్ సపోర్ట్, సూపర్ ఎమ్యులేట్ డిస్ప్లే, బెస్ట్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, కెమెరాస్ మొబైల్లో అన్ని ఉన్నాయి. సో దాన్ని కూడా మీరు బై చేసుకోవచ్చు. ఎవరికైతే Exynos చిప్ సెట్ వద్దో అలాంటి వాళ్ళు ఈ స్మార్ట్ ఫోన్ తప్పకుండా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక మన 5th స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే ఇది వచ్చేసి ఫ్రమ్ Moto G64 5G స్మార్ట్ ఫోన్. ఈ మొబైల్ మీరు బై చేయాలనుకుంటే మీకు దొరికేది ఫ్లిప్కార్ట్ లో, అమెజాన్ లో కాదు, గుర్తుపెట్టుకోండి. అండ్ దొరికేది మనకు 8GB అండ్ 128GB, 12,999, 13,999, 14,999 ఈ విధంగా ప్రైస్ ట్యాగ్ ఉంటుంది, చూసుకోండి. అండ్ మరి ఈ స్మార్ట్ ఫోన్ ని ఎందుకు రికమెండ్ చేస్తున్నా అంటే మాత్రం అండర్ 15,000 రూపీస్ లో ఎవరికైతే మోటో స్మార్ట్ ఫోన్ కావాలి, వేరే స్మార్ట్ ఫోన్ అక్కర్లేదు అనుకునే వాళ్ళ కోసమే ఈ స్మార్ట్ ఫోన్ భయ్యా. అందుకోసం ఈ స్మార్ట్ ఫోన్ ఈ లిస్ట్ లో పెట్టడం జరిగింది. సో చూసుకోండి, మొబైల్ మీకు ఏం ఆఫర్ చేస్తుంది అంటే మాత్రం 6.5 inches ఫుల్ HD ప్లస్ LCD డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్, 560 nits పీక్ బ్రైట్నెస్, 6000 mAh బ్యాటరీ, 30 watts ఫాస్ట్ ఛార్జింగ్. బాక్స్ లో కూడా మనకు ఫాస్ట్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తారు, ఇంక్లూడింగ్ మనకు Dimensity 7025 చిప్ సెట్. అంటే దీంట్లో మీరు లైట్ గేమింగ్ కూడా చేసుకోవచ్చు, పర్ఫార్మెన్స్ బాగుంటుంది. అండ్ OS విషయానికి వస్తే మనకు Android 14 ఆల్మోస్ట్ గా మనకు స్టాక్ OS మొబైల్ మీకు ఆఫర్ చేస్తూ ఉంటుంది. 2+3 years అప్డేట్స్ ఈ స్మార్ట్ ఫోన్ కూడా మనకు ఆఫర్ చేస్తుంది భయ్యా. కెమెరా విషయానికి వస్తే మనకు రియర్ సైడ్ లో 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా ఆఫర్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ 8MP అల్ట్రా వైడ్ యాంగిల్. సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే పంచోలో మనకు 16 మెగాపిక్సెల్ ఉంటుంది. అప్ టు మీరు 1080p 30 fps వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ మనకు డిజైన్ విషయానికి వస్తే డిజైన్ ఈ విధంగా ఉంటుంది, ప్లాస్టిక్ బాడీ ప్రొవైడ్ చేస్తున్నారు, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్ స్పీకర్స్ మొబైల్ ఆఫర్ చేస్తున్నారు. దాంతో పాటు NFC హెడ్ ఫోన్ జాక్, SD కార్డ్ సపోర్ట్ కూడా మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. మరి మొబైల్ లో కనిపించే కాన్స్ ఏంటంటే మాత్రం మొబైల్ కొంచెం బల్కీగా ఉంటుంది, ప్లాస్టిక్ బాడీ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మొబైల్లో మనకు ప్రొవైడ్ చేస్తుంది LCD డిస్ప్లే, ఎమ్యులేట్ కాదు. అండ్ పీక్ బ్రైట్నెస్ కూడా మొబైల్లో బాలేదు భయ్యా. ఇలాంటి చిన్న చిన్న కాన్స్ మొబైల్లో కనిపిస్తాయి. అందుకు చెప్తున్నా ఇది కేవలం మోటో ఫ్యాన్స్ కోసం మాత్రమే, మోటో లవర్స్ కోసం మాత్రమే ఈ స్మార్ట్ ఫోన్ రికమెండ్ చేస్తున్నా. ఇవి టాప్ 5 మొబైల్స్. ఇవి కాకుండా ప్రజెంట్ ఇండియా మార్కెట్లో మీకు రియల్మీ నుండి కావాలి అనుకుంటే మాత్రం రియల్మీ P3X, రియల్మీ P1, రియల్మీ 14X ఇలాంటి మొబైల్స్ బై చేసుకోవచ్చు. అదేవిధంగా మోటో G45 అండ్ రెడ్మీ Note 13
ఇలాంటి మొబైల్స్ కూడా మీరు బై చేసుకోవచ్చు. ఇవి కాకుండా మీకు ఇన్ఫినిక్స్ నుండి ఇన్ఫినిక్స్ నోట్ 40 Pro అది కూడా మీరు బై చేసుకోవచ్చు. వైర్లెస్ ఛార్జింగ్, కర్వ్డ్ డిస్ప్లే, మొబైల్ బాగుంటుంది భయ్య. పర్ఫార్మెన్స్ కూడా మొబైల్ బాగానే ఉంటుంది. మొత్తానికైతే ఇవేంటి మొబైల్స్. ఇవి కాకుండా ఏమైనా మొబైల్ మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి, లెట్ మీ నో. అది వర్త్ కాదు తప్పకుండా రిప్లై ఇస్తా, మర్చిపోకండి. మొత్తానికైతే ఇవేంటి మొబైల్స్. మరి వీటిలో మీరు ఏ స్మార్ట్ ఫోన్ బై చేయబోతాను, మీకు ఇది నచ్చింది, మీ అభిప్రాయం ఇప్పుడే కామెంట్ చేసేయండి. నచ్చిన ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చిందా లైక్ చేసి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మరికంటే ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైన్ ఆఫ్.